తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నన్ను అనడానికి మీకు ఏం అధికారం ఉంది? రాజ్యాంగంలో లేదా? మేము నామినేషన్ వేయకూడదని రాజ్యాంగంలో లేదా? చెప్పండి ఒక్కసారి. ఇలాంటి దాడులేంటి? మా తాత చిన్న ఉన్నప్పుడు చెప్పిండు రౌడీ రాజకీయం అని. నేను నమ్మలేదు, నా కళ్ళతోనే ఇప్పుడు చూస్తున్నా. ఇది కరెక్టేనా ఇలా దాడులు చేయడం? 18 ఏళ్ల పిల్లగాడు వాడు, వాడికి ఏం తెలియదు. వాడి పైన దాడులు ఎట్లా చేస్తారన్న మీరు? చిన్న పిల్లగాడిని 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టేస్తారు మీరు? ఇంత కూడా కనికరం లేదా? ఇలాంటి బెదిరింపులు కాదు. ఒకసారి మీ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను, మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయండి అన్న. మేము మంచి చేయడానికి వచ్చినామన్నా, మాకేం తెలియదు. గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా కానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదన్నా. ఆయన అన్నం పెడుతున్నాడు సార్, మా తమ్ముడు ఎనికిలో వచ్చి అన్నం పెడుతున్నాను గుంజి కొడితే మాకు ఎట్లుంటది అన్న? అందరికంటే చిన్న పిల్లగాడు వాడు మా ఇంట్లో. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఒక్క రోజు కూడా మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు సార్. చేతకాని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు. కొంచెం ధైర్యంగా ఉండాలి. రాజకీయంలో అంటే రౌడీయిజం అని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ నవ్వలేకపోతున్నా. నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసి ఎవరు బెదిరిస్తున్నారు నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం ఏది నాదైతే నేను నుంటున్నా అంతే. ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోనివ్వండి. మా పైన దాడులు చేయడం కాదు. ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచినా ఒక్కరోజు మీ పార్టీ పేరు కానీ మీ పేరు కానీ ఎత్తి నేనేమన్నా అన్నానా? నా ప్రచారం ఏదో నేను చేసుకుంటున్నా. దానికి దాడులు చేయడం ఏందన్నా నాకు అర్థం అవ్వదు. నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇప్పటికైనా మారండి అన్న. ఇప్పుడు రోజు మా పైన దాడి, రేపు మీ పైన దాడి. ఎవరు మంచిది? ఇప్పుడు ఓట్లు చీల్తాయని దాడులు చేస్తున్నారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని ఓటేయండి. మంచి నాయకుడిని గెలిపించండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్న. మీరు మంచి నాయకుడని ఇంతకు ముందు గెలిపించిన వాళ్ళే ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు. ఎవరు మంచోళ్ళో ఒకసారి ఆలోచించుకోండి. స్థానిక నాయకులు చేసిన పని లేకపోతే ఎవరు చేసిరో తెలియదన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కనిపెడతారు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి కంటే పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారు రాష్ట్రంలో. ఇంతే ఉన్నట్టుంది. ఎదుగని చెట్టు లేరు మనుషులని. ఇది ప్రజా వైఫల్యమా, ఒక రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే వైఫల్యమా? అవును, ఏమో ఎవరితో పోలీస్ ప్రొటెక్షన్ కోసం అడుగుతాము. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులందరూ సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన పెద్ద నాయకులందరూ మన శిరీష గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో దాడికి తావులేదు. మేము పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతాము. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాము. రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ మనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ దుర్మార్గమైన రాజకీయాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఎలక్షన్ రిజల్ట్ ఉండాలి. ఈ చిన్న దాడులకు భయపడి మేము వెనుకకు జరగము. మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది, నిరుద్యోగుల కోసం పోరాడే హక్కు ఇచ్చింది, పోటీ చేసే హక్కు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎన్ని దారుణాలు చేసినా కంటిన్యూ చేస్తాము. ప్రజలకి చేరుకుంటాము. బ్రహ్మాండమైన చరిత్రను సృష్టిస్తాము ఇక్కడ.